పిల్లలు, యుక్త వయసు పిల్లలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లుల పోషకాహార స్థితిని ఎప్పటికప్పుడు సరిచూసుకొని పోషకాహార లోపం లేకుండా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషణ్ పక్వాడాపై జిల్లా స్థాయి కన్వెన్షన్ సమావేశంకు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, పిల్లలు, ఎత్తువయసు పిల్లలలో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. ఏప్రిల్ 8వ తేదీ నుండి 22 వరకు మహిళా శిశు సంక్షేమ శాఖ సంబంధిత లైన్ డిపార్ట్మెంట్ వారితో కలిసి జిల్లా వ్యాప్తంగా చక్కగా పోషణకు సంబంధించిన 14 రోజుల కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. గర్భవతులు, పాలిచ్చే తల్లులు, యుక్త వయసు పిల్లలతో అనుసంధానం అవ్వాలని, లేకపోతే తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం, కౌమార దశ బాలికలలో రక్తహీనతతో బాధపడడం, శారీరక, మానసిక పెరుగుదల నిలిచిపోవడం వంటి సమస్యలకు గురి కావాల్సి ఉంటుందని అన్నారు. ఏప్రిల్ 8 నుంచి 22 వరకు మనం ఇది ఫోర్ట్ నైట్ చేసుకున్నాం. ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్తో కలిపి నోడల్ డిపార్ట్మెంట్ అయినటువంటి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ చాలా చక్కగా జిల్లా వ్యాప్తంగా ఈ 14 రోజులు యాక్టివిటీస్ అన్నీ కూడా ముందుకు తీసుకెళ్లారు. ముఖ్యంగా మనకు మీ అందరికీ తెలిసిందే, ఈ ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్, అడాలసెంట్ గర్ల్స్, లాస్ట్ టైం కూడా మనం అనుకున్నాం, దిస్ ఇస్ ఆల్ ఎ సైకిల్. సో ఈ సైకిల్లో ఎక్కడో చోట ఇంటర్వెన్షన్ కనుక మనం తీసుకురాలేకపోతే అది అట్లానే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మనకి లో బర్త్ వెయిట్ చిల్డ్రన్ పుడతారు, వాళ్ళ నుంచి అడాలసెంట్ గర్ల్స్ కూడా వాళ్ళు కూడా రక్తహీనతతో ఉంటారు. వాళ్ళ గ్రోత్ డెవలప్మెంట్ కానీ, అదర్వైజ్ వాళ్ళ గ్రోత్ కానీ డెవలప్మెంట్ కానీ, బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ గ్రోత్ అండ్ ఆల్సో మనకి బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఏదైతే ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ లైఫ్లో, మోస్ట్లీ ఫస్ట్ 1 ఇయర్లో ఉంటుందో అదంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. తద్వారా వాళ్ళ అడాలసెన్స్ అంతా కూడా వాళ్ళు బాధపడతారు. మళ్ళీ వాళ్ళు మదర్స్ అయినప్పుడు సేమ్ సైకిల్ రిపీట్స్. సో దీన్ని ఎక్కడో చోట మనం ఈ చైన్ని బ్రేక్ చేయాలనే దానికోసమే మనం ఇంత పెద్ద ఎత్తున ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా టేకప్ చేస్తున్నాము. సో దాంట్లో భాగంగానే మనకి ఈరోజు లైన్ డిపార్ట్మెంట్స్ అయినటువంటి డిఆర్డిఏ, మెప్మా అండ్ ఆల్సో హెల్త్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్, ఆల్ దీస్ డిపార్ట్మెంట్స్ కూడా మనకి ఈరోజు ఉన్నాయి. సో నోడల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఐసిడిఎస్ ఉందో, మీరు అంగన్వాడీ లెవెల్లో అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని వీటి మీద ఈ పక్షం రోజులనే కాకుండా ముందు గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో యూ షుడ్ టేక్ దిస్ అవేర్నెస్ ఫార్వర్డ్, అంటే అందరితో తీసుకెళ్ళాలి. ముఖ్యంగా మనకి ఇచ్చినటువంటి థీమ్స్ చూస్తే 4 థీమ్స్ ఇచ్చున్నారు. ఫోకస్ షుడ్ బి ఆన్ ద ఫస్ట్ 1000 days. 1000 days అంటే 1000 రోజులు కన్సెప్షన్ జరిగిన దగ్గర నుంచి, అంటే గర్భం దాల్చిన దగ్గర నుంచి చైల్డ్కి 2 years ఎండ్ అయ్యేదాకా. ఓకే, సో ఈ 1000 days చాలా చాలా క్రిటికల్. అంటే ఫస్ట్ గర్భవతుల్లో ఉన్నప్పుడు మనకు తెలిసిందే మినిమం ఆఫ్ 4 యాంటీనేటల్ చెకప్స్ అంటున్నాము, స్కాన్ చెప్తున్నాము, హీమోగ్లోబిన్ తరచుగా చెక్ చేసుకోమంటున్నాము, అదేవిధంగా 2 doses సెకండ్ ట్రైమెస్టర్లో టెటనస్ తీసుకోమంటున్నాము, 100 days ఐరన్ ఫోలిక్ యాసిడ్ సెకండ్ ట్రైమెస్టర్లో తీసుకోమంటున్నాము. అదేవిధంగా మనము అడిషనల్ సప్లిమెంట్ ఏదన్నా ఐరన్ సూక్రోస్ ఇంజెక్షన్ కూడా కావాలన్నా అది తీసుకోమంటున్నాము. ఇట్లాగా చూస్తే మనము కంటిన్యూస్గా మదర్కి మనం ఫాలోఅప్ చేసుకుంటున్నాం. అదేవిధంగా నాట్ ఓన్లీ అంటే మదర్స్ హెల్త్ కంటిన్యూస్గా మనం ట్రాక్ చేస్తూ వాళ్ళకి మనం సప్లిమెంటరీ న్యూట్రిషన్ ఆల్రెడీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో దాన్ని మనము ఓన్లీ ఇవ్వటం వరకే కాకుండా వాళ్ళు తీసుకుంటున్నారా లేదనేది దాంట్లో గ్యాప్ ఉంది. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మనం ఇచ్చేటువంటి గుడ్లు కానీ, పాలు కానీ, ఆర్ఎల్స్ డేట్స్ కానీ, ఆర్ఎల్స్ చిక్కీ కానీ, ఆర్ఎల్స్ ఇతరత్ర అన్నీ మనం ఏదైతే వాటెవర్ కిట్స్లో ఇస్తున్నామో మనము వాటిల్లో ఎంతవరకు తీసుకుంటున్నారు ఇంట్లో అనేది మీరు అది చెక్ చేసుకోవాలి. ఓకే,
అవేర్నెస్ కోసం ఇవన్నీ డిస్ప్లే చేస్తాం సార్. మామూలు రాగి సంగతి చేసుకుంటారు, లేదు జొన్న సంగతి ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన